ప్రభాకర్ గారు నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం అండి. సో నేను అటు చూసి మాట్లాడినా మిమ్మల్ని చూసి మాట్లాడినా? మీరు ఎక్కడ చూసి మాట్లాడినా నేను మిమ్మల్ని చూసి మాట్లాడతాను, ఎందుకంటే మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం. ఓ మై గాడ్. దేశం అంతా చూసినా పర్వాలేదు, మనం చూస్తే ఎక్కడ లేని సిగ్గు వచ్చింది. మీ సూపర్ మరి. బుల్లితెర మెగాస్టార్ అనే ఒక పెద్ద పేరుని మూటగట్టుకున్నారు. సార్ ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? నేను నటించిన సీరియల్స్ లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అబ్బా, ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లిస్టార్ ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లిస్టార్. అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇంకా రాలేదు స్టూడియోకి. నెమ్మదిగా గీకరా, పోయినసారి వేసిన ఘాట్లు ఇంకా చిక్కు చెదరలేదు. సో చంద్రహాస్ వచ్చి స్టాండప్ ఆన్ ద బెంచ్. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై లేట్ గా వచ్చాను, సారీ. నేనేం చేసిన అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఏమనిపించింది ఆ లిప్ లాక్ సీన్? ఏమిటది అసలు? డాడీ పక్కన పెట్టుకునేది. వాట్ ఇస్ దిస్? వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా. ఐ మీన్ సినిమా గురించి ఎట్లా చెప్పాలంటే, అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. సీసా చూసి అందరూ తప్పుగా అనుకోకండి, అదో పెద్ద కథ. అదేంటి పెద్ద కథ అన్నారుగా, ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని. ఇది సీసా అదే సీసా, కానీ వాటర్ మాత్రం మంచినీళ్ళు. ఫారెన్ సర్కి ఎక్కడిది? శేషాలే ఫారెన్ మందు మనూరిదే పక్కా నాటు. ఎందుకంటే హీ లైక్స్ దిస్ గ్లాస్ అండి. అబ్బా నీకు రోజున కొత్త ఎక్కువేనయ్యో. కెమెరాలో వచ్చి వాసన చూస్తారా సార్? ఎట్లా తెలుస్తుంది సార్ అది? మీరు తాగి కాదు, చూపించండి. సరుకు ఇప్పుడే దొరికిందిరా. మీకు ఇక్కడ నేను తాగితే అసలు నమ్మరు. అది కలర్ తెలుస్తుంది. కలర్ తెలుస్తుంది తాగితే. ఒరే బా, రాత్రి నేను డిసైడ్ అయినరా. ఏంటది? నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్నా చేసేయాల. ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదేంటి? ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం. ఇప్పుడు చంద్రహాస్ ఒక పాట అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ, పాడు. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట. ఇబ్బంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి. కాంతం అబ్బాయి వాయిస్ కాంతం. ఇప్పుడు పాడింది బేస్ వరకు, మళ్ళా రీమిక్సర్. అమ్మాయి లైస్ కాంతం అబ్బాయి వాయిస్ అలా హై కూడా వస్తది. వారిని నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే ఇలా ఫీల్ అయి పీకుతావరే, నేను బయట పెట్టను. ఏడ్చలే. లాస్ట్ లో ఏంటి కేరళ ఆంటీ తోటి స్టోరీ? బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. పట్టువా ఆంటీ అలాగే పిలుస్తారా? సినిమా చూడాలి. ఏముంటది ఏముంది, నువ్వేం చెప్పాడండి నాకు రాకపోదు. నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా దొరికేస్తారా? నలుగురు హీరోయిన్స్ అండి, ఒక ఆంటీ ఉంటది, ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఇలా అని చెప్పి అంతవరకు చెప్పాను. ఓకే, ఫస్ట్ హాఫ్ 10 గంటలు వచ్చేలాగుంది, సెకండ్ హాఫ్ ఇంకో 10 గంటలు వచ్చేలాగుంది. అంతే, పెళ్లి చేసుకోవాలి. ఇందులో లీక్ అయితే స్టోరీ పాడైపోయే సినిమా కాదండి, ఇట్స్ అ ఫన్ మూవీ. సక్సెస్ అయితే అదే హ్యాపీ. బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలు ఎదగలేదు. ఇప్పుడు బుర్ర ఉందా? ఇప్పుడు అంటే కొంచెం అంటే అలా కాదు నేను అడిగింది. ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుంది. బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడు అండి, బుర్ర కథ అది. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. డాడ్ జోక్స్. డాడ్ జోక్, బ్యాడ్ జోక్. ఏ జోక్ లేకూడదా? ఎంత ముందు ఎంత బాగా ఏమైనా దాని జోక్. బుర్ర ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునే కథ ఒకటి, బుర్ర లేకుండా సెలెక్ట్ చేసుకునే కథ రెండు బుర్ర కథలే. ఓ బావా, ఓ అక్క, ఓ మావా, ఓ అత్త, అది స్టోరీ.